మన కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియం అయితే చాలా మంది అడిగిళ్ళు చూపియండి అని. సో నేనైతే ఇక్కడికి వచ్చేసిన మన అంబేద్కర్ స్టేడియంలో. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. అంబేద్కర్ స్టేడియంకి వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్. మనకైతే అంబేద్కర్ స్టేడియంకి 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఇక్కడ ఉంది, ఇంకోటి అక్కడ ఉంటుంది ఎగ్జిట్. అది కూడా మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ వచ్చేసి మనం అంబేద్కర్ స్టేడియం ఎంటర్ కాగానే మనకి ఫస్ట్ గేమ్ వచ్చేసి వాలీబాల్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాలీబాల్ కోర్ట్ అయితే ఉంది. ఇక్కడ ప్రజెంట్ ఎవరు లేరు, కానీ ఇక్కడ వచ్చేసి మెయిన్ వాలీబాల్ ఆడతారు. సో ఈ పెద్ద గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ మొత్తం దేని గురించి అంటే ఇక్కడైతే మొత్తం క్రికెట్ ఆడతారు. సండే సాటర్డే అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ. చూసుకోవచ్చు, ఆ రోజు వద్దాం మనం కూడా ఒకసారి వద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా పెద్ద గ్రౌండ్ వచ్చేసి ఇదంతా క్రికెట్ కి. ఇక్కడ ఈ గ్రౌండ్ వచ్చేసి క్రికెట్ యూజ్ కోసమే. ఇది వచ్చేసి వాలీబాల్ కోర్ట్. ఇక్కడైతే వాలీబాల్ గేమ్స్ అయితే ఆడతారు. సో ఇంకొంచెం ముంగడికి వెళ్దాం, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి అయితే తెలుసుకుందాం. చలో, ఒక ఇండోర్ గేమ్ ఉంది. సో మనకి ఇక్కడ అంబేద్కర్ స్టేడియం ఏంటంటే ఇండోర్ గేమ్స్ అంటే లోపల ఆడే గేమ్స్ అంటే. ఇది వచ్చేసి నెక్స్ట్ గేమ్. దీని పేరు వచ్చేసి హాకీ కరీంనగర్, అంటే హాకీ గ్రౌండ్. దీంట్లో పెద్ద చూసుకోవచ్చు మీరు ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. ప్రజెంట్ అది ఇప్పుడైతే క్లోజ్ ఉంది, చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇక్కడైతే హాకీ అయితే ఆడతారు, టోర్నమెంట్స్ కూడా అయితే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వచ్చి మన కరీంనగర్లో అయితే ఇక్కడ టోర్నమెంట్ ఆడతారు. ఇది వచ్చేసి బెస్ట్ గేమ్ అంటే హాకీ గేమ్ కోసం అయితే ఇదైతే గ్రౌండ్ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంది, మీరైతే చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఒకటి ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కరీంనగర్, అంటే ఒకటి వచ్చేసి ఒకటైతే మనకి గవర్నమెంట్ ఆఫీస్ లాగా, అంటే గవర్నమెంట్స్ ఆఫీస్ వరకు అయితే ఇప్పుడైతే జరుగుతుంది. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ వ్యూ అంతే. సో మనం లోపలికి వెళ్దాం, ఇంకా లోపల చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. చలో, సో మనమైతే ఇప్పుడైతే కొంచెం లోపలికి వచ్చేసినాం. ఇది వచ్చేసి ఈ ఏరియా పేరు వచ్చేసి బాస్కెట్ బాల్. ఇక్కడైతే చాలా మంది బాస్కెట్ బాల్ గేమ్ అయితే ఇక్కడ ఆడతారు. ఈ గేమ్ కోసం అయితే చాలా మంది వేరే డిస్ట్రిక్ట్ అయితే వస్తారు చాలా మంది, ఎందుకంటే ఇక్కడైతే టోర్నమెంట్ అవుతుంది. ఈ గేమ్ అయితే నాకు కూడా ఇష్టం, ఎందుకంటే ఈ గేమ్ వచ్చేసి కొంచెం హై పీపుల్ అయితే ఆడతారు. ఎందుకంటే ఇక్కడ చూసుకో, ఇక్కడ బాల్ ఉంటే మనకి వచ్చేసి ఇక్కడ ఈ నెట్లు అయితే వేయాలి. నాకైతే నెట్ అందుతలేదు, కానీ చూస్తా అందింది కొంచెం అయితే. సో ఈ గేమ్ నాకు కూడా ఇష్టం, కానీ బాల్ లేదు. బాల్ ఉంటే మీకు కంపల్సరీ చూపిస్తుంది. సో ఇప్పుడైతే అంతే. అయితే ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వచ్చినామంటే కబడ్డీ కోచింగ్ సెంటర్ అంటే మళ్ళీ వేరే సెంటర్కి వెళ్ళి అనుకోకండి. ఈ మనకు అంబేద్కర్ స్టేడియం లోపలనే మనకైతే ఇక్కడ కోచింగ్ ఇస్తాడు. ఈ గ్రౌండ్ వచ్చేసి ఈ గ్రౌండ్ కి ఓన్లీ కబడ్డీ గేమ్స్ అయితే ఇక్కడ ఆడతారు. మనకి ఏమైనా కబడ్డీ టోర్నమెంట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇక్కడ నుంచి జరుగుతాయి. ఎందుకంటే ఇక గ్రౌండ్ అనేది అంతా సాఫ్ట్ అండ్ నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. సో ఈ గ్రౌండ్ లో అయితే మనకైతే కబడ్డీ సెంటర్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో వార్త ఏంటంటే మా వర్ధన్ కోసం అయితే ఈ వీడియో, ఎందుకంటే వర్ధన్కి వచ్చేసి కబడ్డీ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ప్రజెంట్ వర్ధన్ లేడు, కాలేజ్ లో ఉన్నాడు. సో వర్ధన్కి అయితే ఇది మెయిన్ ఇష్టం, కబడ్డీ అంటే చాలా ఇష్టం. నాకు కబడ్డీ అంత ఆడరాదు. సో వర్ధన్ని తీసుకొచ్చి ఒకసారి చూపిస్తారు ఇక్కడ కబడ్డీ ఆడతారని వానికి ఇంకా తెలియదు వానికి. సో ఇది వచ్చేసి కబడ్డీ కోర్ట్. సో మనం నెక్స్ట్ ఐటమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చలో, ఇది అసలు మనం వచ్చింది అంబేద్కర్ స్టేడియం కి దీని గురించి. ఇది వచ్చేసి మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ. సో దీని లోపల చాలా రకాల స్పోర్ట్స్ అయితే అవుతాయి. సో అన్ని తెలుసుకుందాం. సో మనమైతే లోపలికి వెళ్దాం. చూడవచ్చు, అసలు ఇంత రెనోవేషన్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే చాలా ఆఫ్టర్ లాంగ్ టైం అయితే వస్తున్నా ఇక్కడికి. ఇక్కడైతే ఒక స్టేజ్ అయితే ఉంది, ఎంత పెద్ద స్టేజ్ ఉంది ఒకసారి చూసుకోవచ్చు మీరు. వచ్చేసి పెద్ద గ్రౌండ్, మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. అసలు నాకు ఎగ్జాక్ట్ తెలుసలేదు, ఒక 4 to 5 acres ల్యాండ్ అయితే రౌండ్ అయితే ఉంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ దేని గురించి అంటే ఇది మనకి వచ్చేసి రన్నింగ్ కి. సో ఇది వచ్చేసి దాని గురించి. ఇంకోటి వచ్చేసి ఫుట్బాల్ కూడా ఆడతారు ఇక్కడ. అక్కడ 2 కోర్టు అయితే మీకు కనిపిస్తున్నా లేదు కానీ అక్కడైతే 2 కోర్ట్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఫుట్బాల్ ఆడతారు. ఇంకోటి అక్కడ లాంగ్ జంప్ ఆడతారు, లాంగ్ జంప్ కూడా ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. ఇంకోటి ఖోఖో ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఈ స్టేడియం గురించి. ఈ స్టేడియం కి యాక్చువల్ గా ఎన్ని గేట్స్ ఉన్నాయంటే 11 గేట్స్ అయితే ఇక్కడ. నేను వచ్చేసి మెయిన్ గేట్ నుంచి వచ్చిన. ఇక రౌండ్ అంటే పబ్లిక్ ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఆ పబ్లిక్ కోసం అయితే వీళ్ళైతే చాలా ఫెసిలిటీస్ అయితే చేసిండ్రు, ఎందుకంటే ఒకటే గేట్ లకి వెళ్ళి చాలా మంది అయితే రాలేరు కదా, అందుకని వీళ్ళైతే 11 గేట్స్ అయితే పెట్టిళ్ళు. చాలా గ్రేట్. ఇది వచ్చేసి మెయిన్ ఇంతే. మీకు అంబేద్కర్ స్టేడియం చాలా మంది అడిగిలే అంబేద్కర్ స్టేడియం చూపినంటే, సో నేనైతే చూపించిన. ఇక్కడ ఇదే మెయిన్. ఈ గ్రౌండ్ లో మీరు చూసుకోవచ్చు. ఇంకోటి మనకి ఇంకో ఫెసిలిటీస్ ఏంటంటే ఈ గ్రౌండ్ లో అప్పుడప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ కూడా అయితే, ఏమైనా మనకి ఈవెంట్స్ కూడా అయినప్పుడు మనకైతే అవి ఇక్కడ కూడా జరుగుతాయి. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే అంబేద్కర్ స్టేడియం అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. చాలా మంది వచ్చి ఇక్కడైతే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తారు. అదైతే చాలా బెనిఫిట్, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఎంత చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళరాదు, ఎందుకంటే ఈ గ్రౌండ్ అనేది మట్టితో ఉండదు, కొంచెం వేరే సర్ఫేస్ తో అయితే వాళ్ళైతే ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది, ఎందుకంటే స్మూత్ ఉంటుంది, టైర్స్ తోనే మొత్తం నడుస్తుంది. సో ఇక్కడ వచ్చి చాలా మంది అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు లేరు, అంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ వ్యూ అంతే ఈ గ్రౌండ్ వచ్చేసి. సో మనం ఇంకా ముంగడికి వెళ్దాం, ఇంకేమైనా ఉంటే చూసుకుందాం, లేకపోతే వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే ఒక సర్కిల్ అయితే తిరుగుతున్నాం. మీకు చూపిస్తున్నాం ఎంత పెద్ద వాకింగ్ ఉన్నో, రన్నింగ్ ఫెసిలిటీస్, జాగింగ్ ఫెసిలిటీస్, ఎంత పెద్ద గ్రౌండ్ అయితే ఉంటాయని చూపిస్తున్నాం మీకైతే. నేను పోయేదైతే ఇది వచ్చేసి బైక్ పాత్, ఈ సైడ్ కి ఉన్నది వచ్చేసి మనకైతే రన్నింగ్ ఉన్న జాగింగ్ పాత్. చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో. సో ఫ్రెండ్స్, మీకు చెప్పినా కదా స్టార్టింగ్ లో మనకి అంబేద్కర్ స్టేడియం కి 2 మెయిన్ గేట్స్ ఉన్నాయి. అది వచ్చేసి మీకైతే అక్కడ మెయిన్ గేట్ అయితే చూపించిన. ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్.
సో చాలా మంది అయితే ఇది మెయిన్ గేట్ అంటారు, అది ఎగ్జిట్ గేట్ అంటారు. సో నేనైతే ఇది మెయిన్ గేట్ అనుకుంటున్నా. సో ఇది మెయిన్ గేట్. యాక్చువల్ గా ఇక్కడికి మీరు ఎంటర్ కాగానే మనకైతే అక్కడ అంబేద్కర్ స్టేడియం స్టాచ్యూ కనిపిస్తుంది. మెయిన్ అంబేద్కర్ స్టేడియం కి చాలా మంది ఎందుకు వస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ కి వస్తారు, రన్నింగ్ కి వస్తారు, జాగింగ్ కి వస్తారు, ఎక్సర్సైజ్ కి వస్తారు. ఆ వ్యూ చూడడానికి అయితే చాలా మంది వస్తారు. వాళ్ళకైతే వ్యూ అంటే చాలా బాగా నస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 24/7 అయితే ఓపెనింగ్ ఉంటుంది. లోపలికి మీరు టెన్షన్ పడతారు, బైక్ ఎక్కడ పెట్టాలి, కార్ ఎక్కడ పెట్టాలి, మనకల్లా ఏం ప్రాబ్లం లేదు. మనకు వచ్చేసి ఇక్కడ బైక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కార్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని అయితే వాళ్ళైతే ఒక దగ్గర పార్కింగ్ చేసుకోవచ్చు. ఆ పార్కింగ్ చేస్తే మనమైతే లోపలికి వెళ్ళి మన వర్క్ ఎంతో ఆ వర్క్ అయితే చేసుకుని మనమైతే వెళ్ళిపోవాలి ఒక డిసిప్లిన్ వేలో. మీకు ఇలానే కొత్త కొత్త వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీకు కొత్త వీడియోస్ కావాలంటే మన కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అంటిల్ వరకు అయితే సైనింగ్ ఆఫ్, అస్లాం వ్లాగ్స్.